అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన బీజేపీ యువమోర్చా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు సునీల్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు పార్టీ జెండా ఆవిష్కరించి భారీ ర్యాలీ చేపట్టారు. సమావేశంలో మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. త్రిపుల్ తలాక్ కావచ్చు, ఇలాగ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని చాలా చాకచక్యంగా పరిష్కరించి పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఇలాగా దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, వీటన్నిటి విషయంలో ఎక్కడా తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతూ అభివృద్ధిని ముందు పెట్టాం. ఒక పక్క దేశ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా చాలా ముఖ్యమైన భావించాం. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్య చిత్రం మారడానికి ముఖ్యమైన గల కారణం నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 తర్వాత అమరావతిని నిర్మిస్తే అమరావతి 15,000 కోట్ల నిధులు బడ్జెట్ ఇచ్చినటువంటి చరిత్ర మాది మాత్రం. పోలవరంకి 17,000 కోట్ల నిధులు ఇచ్చినటువంటి చరిత్ర మాది మాత్రం. దానితో పాటు రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు, ప్రజలు నివసించినటువంటి అనేక సౌకర్యాలు, ఇవన్నీ కూడా మేమే ఇచ్చాం. ఉంటుంది ఏ విధంగా నాయకుడికి హక్కులను అన్నది మనకి తెలియజేశారు. ఎంతో మంది నితిన్ నబీల్ లాంటి వ్యక్తి 45 సంవత్సరాలకి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అయ్యాడంటే అది మనం అందరూ తెలుసుకోవాలి. యువమోర్చాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా బీజేపీలో మంచి పొజిషన్ లోకి వెళ్తారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా భారతీయ జనతా పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది. అంతేకాకుండా స్థానిక ఎన్నికలు, ప్రజా పోరులో పాల్గొనేలాగా తెలియజేస్తుంది. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఈ దేశంలో వచ్చినటువంటి మార్పులు అన్ని రంగాల్లో కూడా ఇవాళ భారతదేశం అభివృద్ధి చెందింది. భారతదేశానికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల్ని పరిష్కరించడం. ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఆ సమస్యలతో ప్రజలను విడదీసి ప్రజలతో ఆడుకున్నాయి తప్ప ఆ సమస్యని పరిష్కారం చేయలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ధైర్యంగా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ప్రజల్ని శాంతియుతమైన జీవనంలో ఉండడానికి కావాల్సిన సదుపాయాన్ని కల్పిస్తున్నారు.